హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వెంకట మురళీ కృష్ణ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఇంటర్వ్యూస్ ఫేవరెట్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ మోస్ట్లీ ఇంటర్వ్యూయర్ ఐదర్ రిటర్న్ టెస్ట్లో ఒక ఎంసీక్యూగా ఇస్తాడు, లేకపోతే ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్గా ఇస్తాడు. ఆర్ సమ్టైమ్స్ ఎలా అంటే ఇంటర్వ్యూలో కూడా ప్రెడిక్ట్ ద అవుట్పుట్ అని క్లియర్గా ఈ ప్రాబ్లం ఇస్తారు. ఏంటి ఆ టాపిక్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ యూనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్స్ యాక్చువల్గా 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. ఫస్ట్ వన్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అండ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్. మనం ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ గురించి మాట్లాడి తర్వాత డిక్రిమెంట్ ఆపరేటర్ గురించి మాట్లాడదాం. సో లెట్ us స్టార్ట్ దిస్ సెషన్ గైస్. ఇప్పుడు మీరు గమనిస్తే ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే ప్లస్ ప్లస్. ఆపరేటరా సార్? ఆపరేటర్ అంటే ఏంటి? కెన్ ఐ సే ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింబల్ అనమాట. లెట్ మీ గో టు ద పెయిన్ డాక్యుమెంట్. ఆపరేటర్, వాట్ ఈజ్ ఏ ఆపరేటర్ సార్? కెన్ ఐ సే ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్. ఈ సింబల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఆపరేషన్. ఏదో ఒక ఆపరేషన్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ప్లస్ అనే ఆపరేటర్ తీసుకున్నాను అనుకోండి, ఇట్ విల్ యాడ్ 2 numbers, రైట్? మల్టిప్లికేషన్ ఆపరేటర్ తీసుకుంటే ఇట్ విల్ మల్టిప్లై 2 numbers. ఎస్ ఆర్ నో? అలాగే ప్లస్ ప్లస్ అనే ఆపరేటర్ తీసుకున్నాను అనుకోండి, ఇట్స్ ఏ ఆపరేటర్ ప్లస్ ప్లస్. ఇదేం చేస్తుంది తెలుసా? మీరు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ప్లస్ ప్లస్ అన్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఎక్స్, ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇట్ as ప్లస్ ప్లస్ ఎక్స్ అన్నారనుకోండి, ఇది నాకు ఏం చేస్తుంది తెలుసా? సింపుల్గా ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటుంది. ఎస్. ఆర్ మీరు ఈవెన్ ఇదే ప్లస్ ప్లస్ని ఇఫ్ యూ హ్యావ్ రిటర్న్ ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నారనుకోండి, సేమ్ ఆపరేషన్ జరుగుతుంది. అవును, అంటే ద పాయింట్ ఐ వాంట్ టు హైలైట్ హియర్ వాస్ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ చేస్తుంది. 1కి ఇంక్రిమెంట్ చేస్తుంది. మీరు ఏ వాల్యూని తీసుకొని దాన్ని ప్లస్ ప్లస్ అన్నారనుకోండి, అది 1కి ఇంక్రిమెంట్ చేస్తుంది. అదే డిక్రిమెంట్ ఆపరేటర్ అనుకోండి, మైనస్ అంటే ఏం చేస్తుంది? ఇంక్రిమెంట్ చేయదు, అంటే మైనస్ చేస్తుంది, డిక్రిమెంట్ చేస్తుంది. అండర్స్టూడ్? ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ అని మనం డిస్కస్ చేస్తాం. ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం మాట్లాడుకొని దెన్ వీ విల్ గో టు ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? కెన్ ఐ సే ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే, ఇంక్రిమెంట్ అంటే ఏంటి చెప్పండి నాకు. కెన్ ఐ సే ఫస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఆపరేటర్ విచ్ ఈస్ ప్లస్ ప్లస్. ప్రీ, ఒకసారి నేను మాట్లాడతాను. వాట్ ఈస్ ఏ ప్రీపెయిడ్ సిమ్? ప్రీపెయిడ్ సిమ్ ఏం చేస్తుందంటే, మీరు మాట్లాడాలంటే మనీ ఫస్ట్ వేయాలి, అవునా కదా? అంతెందుకు ప్రీ ఫైనల్ అంటే ఏంటి? ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఫైనల్ ఎగ్జామ్ కన్నా ముందు జరిగే ఎగ్జామ్, అవునా కదా? అంటే స్టార్టింగ్ జరిగేది, తర్వాత ఫైనల్ జరుగుతుంది. ప్రీ స్కూల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రీ స్కూల్ అంటే ఏంటంటే, స్కూల్కి వెళ్ళే ముందు మనం ఏం చేస్తాం? చిన్నపిల్లల్ని ప్రీ స్కూల్లో కూర్చోబెడతాం, నర్సరీ అని, రైట్? దట్స్ వాట్ ప్రీ అంటే, స్టార్టింగ్ అని. ఇప్పుడు ప్రీ ఇంక్రిమెంట్ అంటే, ఇంక్రిమెంట్ నాకు స్టార్టింగ్లో పెట్టాలి, ఇంక్రిమెంట్ అనే సింబల్. ఓకే, అంటే అనే ఆపరేటర్ నేను స్టార్టింగ్లో పెట్టాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఎక్స్. సార్ ఈ ఎక్స్ అంటే ఏంటి సార్ అంటే, ఎక్స్ ఆర్ వై ఆర్ జెడ్ ఏదైనా సరే, మీరు ప్లస్ ప్లస్ ఎక్స్ చూస్తే ప్లస్ ప్లస్ ముందు వచ్చింది. ఎందుకంటే దీన్ని ప్రీ ఇంక్రిమెంట్లో ప్లస్ ప్లస్ అనేది ముందు రావాలని చెప్తున్నాను. షార్ట్కట్లో చెప్పాలి అంటే ప్లస్ ప్లస్ ఈజ్ ఏ ఆపరేటర్. సో మీకు ఆల్రెడీ తెలిసింది, ఇట్ ఈజ్ ఏ ఆపరేటర్. ఎక్స్, వాట్ అబౌట్ ఎక్స్? ఎక్స్ ఈజ్ ఏ ఆపరాండ్ అంటారు. దీన్ని మనం నార్మల్గా ప్రోగ్రామింగ్లో వేరియబుల్ అంటాం కదా, యూ కెన్ సే ఇట్ యాజ్ ఎ వేరియబుల్, నో ప్రాబ్లం. రేపొద్దున మనం స్టాక్ ఆపరేషన్ చేసినప్పుడు దీని గురించి ఇంకొంచెం మనం మాట్లాడతాం, ఆపరాండ్. ఓకే, ప్రీ ఇంక్రిమెంట్స్ ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ 2 things, ఆపరేటర్ అండ్ ఆపరాండ్. ప్రీ ఇంక్రిమెంట్ ముందు జరగాలి అంటే నాకు ప్లస్ ప్లస్ ఆపరేషన్ స్టార్టింగ్ జరగాలి, తర్వాత నాకు ఎవరు రావాలి? ఆపరాండ్ రావాలి. అదే కనుక ఇఫ్ ఐ సే ఇట్ యాజ్ పోస్ట్ ఇంక్రిమెంట్, దెన్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే కెన్ ఐ సే నాకు ఫస్ట్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఎగ్జామ్స్ లెట్ అస్ సే 30th జరుగుతున్నాయి, ప్లేస్మెంట్ డ్రైవ్ 40th ఉంది, 28th ఉంది. ఓకే, ప్లేస్మెంట్ డ్రైవ్ 20th ఉంది. ప్లేస్మెంట్ డ్రైవ్ ఈజ్ పోస్ట్ పోన్ అన్నాను, లేకపోతే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి అని చెప్పాను. అంటే ఏంటి అర్థం? ఆ 20th or 30th తర్వాత జరుగుతాయి, అవునా కదా? 20th or 30th తర్వాత. ఈవెన్ నేను పోస్ట్ పెయిడ్ సిమ్ అన్నాను. పోస్ట్ పెయిడ్ సిమ్ అంటే ఏంటి చెప్పండి నాకు. వాట్ ఈస్ పోస్ట్ పెయిడ్ సిమ్? కెన్ ఐ సే పోస్ట్ పెయిడ్ సిమ్ అంటే ఫస్ట్ మాట్లాడేస్తాం, తర్వాత మనం బిల్ పే చేస్తాం, విచ్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్. ప్రీ అంటే స్టార్టింగే ఇంక్రిమెంట్ జరుగుతుంది, పోస్ట్ అంటే లాస్ట్లో ఇంక్రిమెంట్ జరుగుతుంది. అండర్స్టూడ్? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్ us సే నేనేమంటానంటే ప్రీకి సంబంధించి వీఆర్ గోయింగ్ టు సే ప్రీ ఫైనల్ ఎక్సెట్రా. పోస్ట్ గురించి మాట్లాడాలంటే ఐఎమ్ గోయింగ్ టు సే పోస్ట్ అంటే పోస్ట్ పెయిడ్ అని మాట్లాడాను కదా, అలాగే లెట్ us సే పోస్ట్ మార్టం అని చెప్తాను. పోస్ట్ మార్టం అంటే ఏంటి అర్థం అంటే
ఆఫ్టర్ డెత్ యాక్చువల్గా సో పోస్ట్ మార్టం అనేది జరుగుతుంది, రైట్? డు నాట్ సే సార్ ప్రీ మార్టం ఉందని అడగొద్దు, బికాస్ ప్రీ మార్టం 100% ఉండదు. సో ఒకవేళ ప్రీ మార్టం చేస్తే ఇట్స్ ఏ మర్డర్ యాక్చువల్లీ. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది కదా ప్రీ అండ్ పోస్ట్ మధ్య. ప్రీ అంటే స్టార్టింగ్, పోస్ట్ అంటే లాస్ట్. దాన్ని బేస్ చేసుకుని ప్లస్ ప్లస్ ఆపరేటర్ ఎక్కడ పెట్టాలి అనేది నేను డిసైడ్ చేస్తాను. ప్రీ అన్నప్పుడు ప్లస్ ప్లస్ ఆపరేటర్ ముందు పెట్టాలి కాబట్టి ప్లస్ ప్లస్ ఎక్స్ అంటున్నాను. పోస్ట్ అన్నప్పుడు ప్లస్ ప్లస్ ఆపరేటర్ లాస్ట్లో పెట్టాలి కాబట్టి ఎక్స్ ప్లస్ ప్లస్ అంటున్నాను. అండర్స్టూడ్? ఇదే కాదు, ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ నేను మాట్లాడే వర్డింగ్స్లోనే ఉంది. ఇంక్రిమెంట్ స్టార్టింగ్ జరగాలి, తర్వాత ఏం జరగాలి, నాకు పోస్ట్ ఇంక్రిమెంట్లో ఇంక్రిమెంట్ తర్వాత జరగాలని. ఇప్పుడు నేనేం మాట్లాడతానంటే, సార్ మీరు ఏమంటున్నారంటే ప్లస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటున్నారు, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటున్నారు, ఎక్స్ ప్లస్ 1 అంటున్నారు. సేమ్ వేలో ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నప్పుడు నాకు ఏం చేస్తున్నారు మీరు, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటున్నారు. రెండు ఒకటే కదా? అవును, రెండు ఒకటే. మీరు గమనిస్తే అంటే మీరు చూస్తానికి రెండు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 రెండు ఒకేలా జరుగుతాయి అనిపిస్తాయి. కానీ ఫస్ట్ నాకు ఆపరేటర్ ఎక్కడ వచ్చింది, కెన్ ఐ సే ప్లస్ ప్లస్ ఎక్స్ ప్లస్ ప్లస్ ముందు వచ్చింది కాబట్టి ఇదేంటిది ప్రీ ఇంక్రిమెంట్. సో ప్రీ ఇంక్రిమెంట్లో ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ నాకు ఏ ఆపరేషన్ జరుగుతుందంటే ఇంక్రిమెంట్ ఆపరేషన్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంక్రిమెంట్ ఆపరేటర్ నేను గ్రీన్ కలర్లో రాస్తున్నాను. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఫస్ట్ జరిగే ఆపరేషన్ గ్రీన్ కలర్లో రాస్తున్నాను. ఫస్ట్ ఏ ఆపరేషన్ జరుగుతుంది ఇక్కడ నాకు ఎక్స్ ప్లస్ 1 జరుగుతుంది. అండర్స్టాండ్? అండ్ ఇప్పుడు నేను ఒక లెటర్ సే ఇప్పుడు ఎక్స్ వాల్యూ నేను ఏం చేశానంటే ఐ హ్యావ్ డిఫైన్డ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 73 అని డిఫైన్ చేశాను. నేను ఇప్పుడు ప్లస్ ప్లస్ ఎక్స్ అన్నా అనుకోండి, నాకు ఫస్ట్ ఇంక్రిమెంట్ జరుగుతుంది, ఎక్స్ ప్లస్ 1 జరుగుతుంది. ఆ ఎక్స్ ప్లస్ 1 వాల్యూ తర్వాత ఎక్కడ కాపీ అవుద్ది, ఎక్స్లోకి. అంటే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఎక్స్ వాల్యూ ఇక్కడ ప్రింట్ చేశాను అనుకోండి, దీని వాల్యూ ఎంత అవుతుంది అనుకుంటున్నారు, ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 1లో ప్లస్ జరిగిపోయింది, తర్వాత ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎక్స్లో స్టోర్ అవుతుంది. 73 ప్లస్ 1 కెన్ ఐ సే ఇట్ యాజ్ 73 ప్లస్ 1 నాకేమవుతుంది 74 అవుతుంది. ఆ 74 ఎక్కడ స్టోర్ అయింది, ఎక్స్లో. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ ఈస్ 74. సో ప్రీ ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఇలా జరుగుతుంది. అదే నేను పోస్ట్ ఇంక్రిమెంట్ చేశాను అనుకోండి, లెట్ us say పోస్ట్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు లెట్ మీ జస్ట్ రైట్ ఇట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వై ఈజ్ ఈక్వల్ టు 67 అన్నాను. కావాలని ఇక్కడే మీకు డిఫరెన్స్ చూపించాలని system.out.printlnలోనే వై ప్లస్ ప్లస్ అన్నాను. సార్ ప్లస్ ప్లస్ ఎక్స్ కూడా system.out.println రాయొచ్చు కదా సార్ అంటారు. ఎస్ రాయొచ్చు, అప్పుడు కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇక్కడ system.out.println వై ప్లస్ ప్లస్ అన్నాను. నౌ వాట్ విల్ హ్యాపెన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వై ప్లస్ ప్లస్, వై ఈక్వల్ టు వై ప్లస్ 1. సార్ సేమ్ ప్లస్ 1 జరుగుతుంది అంటారు. నో, ఇక్కడ నాకు జరిగే ఆపరేషన్ ఏంటి తెలుసా, ఫస్ట్ ఈ అసైన్మెంట్ జరుగుతుంది. అంటే ఫస్ట్ నాకు ఈ ఆపరేషన్ జరుగుతుంది, తర్వాత నాకు ఏం జరుగుద్ది, ప్లస్ జరుగుతుంది. ఓకే, అంటే ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్లో ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్లో 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆపరేషన్ ఏంటి, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఫస్ట్ ఆపరేషన్ నేను ఒకవేళ ప్రీ ఇంక్రిమెంట్ తీసుకున్నాను అనుకోండి, ప్రీ ఇంక్రిమెంట్ తీసుకుంటే ఫస్ట్ ఆపరేషన్ ఏమో ఫస్ట్ నాకు ఇంక్రిమెంట్ జరుగుతుంది, సెకండ్ ఆపరేషన్ అసైన్ అవుతుంది. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఫస్ట్ ఏమో అసైన్ జరుగుతుంది, ఆఫ్టర్ దట్ సెకండ్ వన్ ఇంక్రిమెంట్ జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ దాట్ నేనేం చేశాను తెలుసా, ఇక్కడ ఫస్ట్ ఆపరేషన్ నాకు ఇక్కడ ఫస్ట్, అందుకనే ఇది ప్రియా పోస్టా ఫస్ట్ నేను డిసైడ్ చేశాను. ఇట్ ఈస్ ప్రీ, సో అందుకనే ఫస్ట్ ఎడిషన్ చేశాను. ఎస్ ఆర్ నో? అందుకనే ఎక్స్ ప్లస్ 1 వాల్యూ 73 ప్లస్ 1 74 అయిపోయింది. తర్వాత నేను ఏం చేశాను, ఎక్స్ వాల్యూని దీంట్లోకి స్టోర్ చేశాను. అదే కనుక ఇఫ్ యూ సీ ఇక్కడ వై ప్లస్ ప్లస్ అన్నప్పుడు వై ఈక్వల్ టు వై ప్లస్ 1 అన్నా కదా. నౌ దిస్ వాల్యూ విల్ బీ కాపీడ్ ఫస్ట్. ఈ వాల్యూ ఇక్కడ కాపీ అవుతుంది, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై రైట్ నౌ, 67 అలా. ఇక్కడ నాకు ఏమవుతుంది, వాట్ ఎవర్ ద వాల్యూ ఆఫ్, అంటే ఈవెన్ నాకు ఇక్కడ రైట్ నౌ నాకు ఇక్కడ ఇఫ్ ఐ రైట్ ఇట్ వై ఈక్వల్ టు 67 ప్లస్ 1 ఉన్నా సరే ఫస్ట్ ఏ ఆపరేషన్ జరుగుతుంది, నాకు ఈ 67 ఎక్కడ కాపీ అవుతుంది. సో ఇన్ హియర్ ఇట్ విల్ బీ కాపీడ్. అండర్స్టాండ్? అంటే వై వాల్యూ 67 అయిపోద్ది అంతే. అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ జరిగినప్పుడు చాలా బ్లైండ్గా చెప్తున్నాను, పోస్ట్ ఇంక్రిమెంట్ జరిగినప్పుడు ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్లో అదే ఉంటుంది. ఐదర్ నెక్స్ట్ స్టేట్మెంట్లో కానీ లేకపోతే అదే స్టేట్మెంట్లో వేరే ఎక్స్ప్రెషన్స్ ఉంటే నాకు ఇంక్రిమెంట్ జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నా అవుట్పుట్ ఏంటి తెలుసా, ఎక్స్ వాల్యూ ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి 74 అవుతుంది, అండ్ వై వాల్యూ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి సేమ్ వాల్యూ ఏదైతే ఉందో 67 అలాగే ఉంది కాబట్టి అదే వాల్యూ ఇక్కడ కాపీ అవుతుంది. సార్ ఒకసారి కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ఇంట్ ఎక్స్ కామా వై 2 వాల్యూస్ తీసుకున్నాను. నౌ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 76 అన్నాను, వై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 54 అన్నాను. కావాలని 2 డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకున్నాను, కానీ సేమ్ వేరియబుల్స్ మీద కూడా వర్కౌట్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత సేమ్ వేరియబుల్ మీద మనం వర్కౌట్ చేద్దాం.
సో ఎస్వైఎస్ఓ అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. నేను లాస్ట్ క్లాస్లో ఎక్లిప్స్ షార్ట్ కట్స్ చెప్పాను. ఓకే, ఎక్లిప్స్ షార్ట్ కట్స్ చూస్తే ఎస్వైఎస్ఓ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ బార్ కొడితే చాలు కింద నాకు సజెషన్స్ వస్తాయి. సజెషన్ మీద క్లిక్ చేస్తాను. నా ఎక్స్ వాల్యూని కావాలని ఏం చేస్తానంటే ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ ఇస్తాను. అదేవిధంగా వై వాల్యూ నేనేం చేస్తాను, ఐదర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడే ప్లస్ డబుల్ కోట్స్ ప్లస్ అని రాసి నౌ ఐఎమ్ గోయింగ్ టు సే ఇట్ యాజ్ వై ప్లస్ ప్లస్ అని రాస్తాను. మీరు ఇక్కడ గమనిస్తే 2 ఆపరేషన్స్ జరిగినాయి ఎక్స్ ప్లస్ ప్లస్. సో ఇఫ్ యూ ఫీల్ సార్ ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది, అర్థం కావట్లేదు, స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ నాకు కాన్సెప్ట్ తెలియదు సార్ అనుకుంటే యూ కెన్ స్పెసిఫై ఇన్ ఏ సపరేట్ స్టేట్మెంట్, ఇలా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి నాకేం జరుగుతుంది ఇక్కడ. ప్లస్ ప్లస్ ఎక్స్ ప్రియా పోస్టా, ప్లస్ ప్లస్ ఎక్కడుంది, ఆపరాండ్ ముందా ఆపరాండ్ తర్వాత? కెన్ ఐ సే ఆపరాండ్ ముందు? ఆపరాండ్ ముందు అంటే ప్రీ ఇంక్రిమెంట్. వాట్ ఈస్ ద హౌ వీఆర్ గోయింగ్ టు రైట్ ఇట్, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. సో ప్రీ కాబట్టి ఫస్ట్ ఏ ఆపరేషన్ జరగాలి, ప్లస్ ఆపరేషన్ జరగాలి. నౌ ఎక్స్ ప్లస్ 1 అంటే 76 అలా ఏమవుద్ది నాకు 77 అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ 77. నౌ వాల్యూ ఆఫ్ వై ప్రియా పోస్టా, కెన్ ఐ సే పోస్ట్ అయితే వై వాల్యూ ఏదైతే ఉందో అదే కాపీ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే వై ఈక్వల్ టు వై ప్లస్ 1 అన్నాను. ఫస్ట్ నాకు ఏ ఆపరేషన్ జరగాలి, ఈ ఆపరేషన్ జరగాలి, అంటే ఈక్వల్ టు జరగాలి అసైన్మెంట్. సో వై వాల్యూ అంటే నాకు 54. సో ఈ స్టేట్మెంట్లో వై వాల్యూ 54 ప్రింట్ అవుతుంది. బట్ లెటస్ సే ఇక్కడ నేను వైని ప్రింట్ చేశాను అనుకోండి, నాకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే వై ప్లస్ ప్లస్ అని రాసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ అసైన్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఏ ఆపరేషన్ మిగిలిపోయింది, ప్లస్ ఆపరేషన్ మిగిలిపోయింది. ఆ ప్లస్ ఆపరేషన్ నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళినప్పుడు జరుగుతుంది. సో ద అవుట్పుట్ ఈజ్ వాట్ 55. Now if I execute this, my output will be 77, 54, 55. Same output we got it or not? Yes or no? That's what the thing is. Sir, అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం ఏంటి, ప్రీ అంటే +1 అవుతుంది, పోస్ట్ అంటే ప్రీవియస్ వాల్యూ దాని ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో అదే వాల్యూ కాపీ అవుతుంది. బట్ నెక్స్ట్ స్టేట్మెంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అది ఇంక్రిమెంట్ అవుతుంది. ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇది మెమరీ ఆపరేషన్లోకి వచ్చేటప్పటికి ఎలా వర్క్ అవుతుంది మనం మాట్లాడదాం. చూడండి, ప్రీ ఇంక్రిమెంట్ అంటే 2 ఆపరేషన్ జరుగుతుంది, ఇంక్రిమెంట్ ఆపరేషన్ జరుగుతుంది, అసైన్మెంట్ ఆపరేషన్ జరుగుతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ అసైన్ జరుగుతుంది, అంటే ఏంటి, ఫస్ట్ ఈ ఆపరేషన్ జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, ఇంక్రిమెంట్ అంటే తర్వాత ప్లస్ జరుగుతుంది, అది కూడా నెక్స్ట్ స్టేట్మెంట్లో కానీ పక్కన కానీ. నౌ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. సో మెమరీలో ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అనే వాల్యూని తీసుకున్నాం మనం, ఎక్స్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ నేను ప్లస్ ప్లస్ ఎక్స్ అన్నప్పుడు ఇట్స్ ఏ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేషన్. ప్రీ ఇంక్రిమెంట్ అంటే 10 వాల్యూ 11 అయిపోతుంది ఆటోమేటిక్గా, ఇదిగోండి 11 అయిపోయింది. కానీ నెక్స్ట్ ఏముంది నాకు, పోస్ట్ ఇంక్రిమెంట్, సేమ్ వేరియబుల్ యూస్ చేస్తాను గమనించండి. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఇక్కడ 11 అయిపోయింది, ఈ స్టేట్మెంట్ 11 బికాస్ ఇట్ ఈస్ ఏ ప్రీ ఇంక్రిమెంట్. కానీ ఈ స్టేట్మెంట్లో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. ఈ స్టేట్మెంట్లో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, కెన్ ఐ సే 11. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఇదే వాల్యూ ఇక్కడ కాపీ అవుతుంది. సో అవుట్పుట్ ఏంటి 11, ఇది కూడా 11. కానీ నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఈక్వల్ టు అంటే పైన వాల్యూని ఇక్కడ కాపీ చేసుకుంది, కానీ నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఇంక్రిమెంట్ జరిగి ఈ వాల్యూ ఎంత అవుతుంది నాకు 12. సార్ ఆర్ యూ షూర్ ఇది వర్క్ అవుతుందో ఇలాగే? ఎస్, ఇట్ విల్ వర్క్ ఇన్ ద సేమ్ వే. లెట్ మీ షో యూ. int num is equal to 46. Okay, I'll just write it as system.out.println plus plus num, system.out.println num plus plus, system.out.println num. Now if you see here, yes, priya posta, can I say it as pre అంటే ప్లస్ ఆపరేషన్ జరగాలి, ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేషన్ జరగాలి. సో 46 అలా 47 అయిపోతుంది. ప్రియా పోస్ట్ పైన నమ్ వాల్యూ ఏదైతే ఉందో అదే వాల్యూ ఇక్కడ కాపీ అవుద్ది 47. కానీ నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళినప్పుడు ఏమవుద్ది నాకు అంటే ఇక్కడ కాపీ మాత్రమే జరిగింది. అంటే ఇక్కడ నాకేం జరిగింది, నమ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ వన్ అంటే ఇక్కడ నాకేం జరిగిందంటే ఈ నమ్ వాల్యూ ఏదైతే ఉందో ఈ నమ్లో కాపీ అయిపోయింది. అంటే నమ్ వాల్యూ అంతే ఇక్కడ నాకు 47. కానీ నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళినప్పుడు +1 జరిగి నమ్ వాల్యూ ఏమవుద్దంటే 48 అవుతుంది. కెన్ ఐ సే? సో దాట్స్ వై ద అవుట్పుట్ ఈస్ 47 అండ్ 48. అండర్స్టాండ్? సో మీకు అర్థమైందని కెన్ ఐ అజ్యూమ్ యూ అండర్స్టూడ్ దిస్, రైట్? దట్స్ వాట్ ద థింగ్ ఇస్. సో నెక్స్ట్ మనం మాట్లాడబోయేది, సార్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్, మీరు చెప్పండి అవుట్పుట్ ఏంటి. సో ఫస్ట్ స్టేట్మెంట్ a ఈక్వల్ టు 49 అన్నాను. ఓకే, ఇక్కడ a ఈక్వల్ టు 49 అన్నాను. ఇక్కడ a ప్లస్ ప్లస్ అంటే ఏం జరిగింది, సెకండ్ స్టేట్మెంట్ ప్రియా పోస్ట్ అంటే వాట్ ఎవర్ ద ఏ వాల్యూ ఈస్ దేర్ దట్ విల్ బి కాపీడ్ హియర్. సో ఈ స్టేట్మెంట్లో ఏ వాల్యూ ఎంత 49. కానీ నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వచ్చినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, కెన్ ఐ సే 50 అవుతుంది.
అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 50 అయిపోతుంది. ఎస్, కానీ ఇక్కడ ప్లస్ ప్లస్ జరిగింది. ప్లస్ ప్లస్ ఏ అన్నాను. ప్లస్ ప్లస్ ఏ అంటే ఏంటి? ప్రీ ఇంక్రిమెంట్. వాట్ ఇస్ ద కరెంట్ వాల్యూ ఆఫ్ ఏ? 50. ప్లస్ ప్లస్ 50 అంటే ఎంత? కెన్ ఐ సే 51. సో అందుకని అవుట్పుట్ నాకు ఏమొస్తుంది? 51. క్రాస్ చెక్ చేస్తారా? యూ జస్ట్ క్రాస్ చెక్ ఇట్. నమ్ ఈక్వల్ టు 50, నమ్ ఈక్వల్ టు 49, and let me delete these things. Can I say what is this? Num plus 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 num and SYSO num. Num plus plus అన్నాను. What is num plus plus? Num plus plus అంటే num equal to num plus 1. ప్రియా పోస్టా? కెన్ ఐ సే పోస్ట్. ఈ నమ్ వాల్యూ ఏదైతే ఉందో అదే వాల్యూ, అంటే ఇక్కడ నమ్ వాల్యూ ఏదైతే ఉందో కెన్ ఐ సే నమ్ ఈక్వల్ టు 49 ప్లస్ 1. సో ఇదే 49 ఎక్కడ కాపీ అవుద్ది? ఇక్కడ కాపీ అవుతుంది. కానీ ఎడిషన్ ఆపరేషన్ నెక్స్ట్ స్టేట్మెంట్లో నాకు జరుగుతుంది. సో అందుకనే ఇక్కడ సో వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? నమ్ వాల్యూ ఈజ్ 49, బట్ ఇంకా ఇంక్రిమెంట్ జరగలేదు. కానీ ఇక్కడికి రాగానే ఇంక్రిమెంట్ జరుగుతుంది. సో నమ్ వాల్యూ ఇక్కడ నాకు 50 అయిపోతుంది. అండ్ ప్లస్ ప్లస్ నమ్ అంటే అగైన్ నమ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 1. ప్రియా పోస్టా? ప్రీ. కరెంట్ వాల్యూ ఆఫ్ నమ్ ఎంత? 50. 50 ప్లస్ 1 num equal to 51. Now if I execute this, it will be what? 51. So ఇలా నాకు 51 అవుట్పుట్ వచ్చింది కదా. Now more examples. If you see I equal to 45, ఇప్పుడు చెప్పండి దీని అవుట్పుట్ ఎంత? I equal to 45, రైట్? ప్రియా పోస్టా? పోస్ట్ ఇంక్రిమెంట్. 45 వల్ల వాట్ ఎవర్ ద వాల్యూ ఇస్ దేర్, అదే 45 వాల్యూ ఇక్కడ కాపీ అవుద్ది. ఇక్కడ 45 అవుతుంది. ఇక్కడ నుంచి నేను పక్కనున్న నెక్స్ట్ స్టేట్మెంట్లో ఉన్న ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పాను, గుర్తుందా? ఇదిగోండి పక్కన ఉంది కాబట్టి 45 వల్ల ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు నాకేం జరుగుతుంది? 46 అవుతుంది. అందుకనే దీన్ని ఎలా రాస్తానంటే ఐ విల్ గివ్ యూ ఏ రిప్రజెంటేషన్. ఆ రిప్రజెంటేషన్ ఏంటి అంటే ఐ హ్యావ్ టేకెన్ నమ్ ఈక్వల్ టు 45, ఐ హ్యావ్ రిటర్న్ system.out.println, కెన్ ఐ సే నమ్ ప్లస్ 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 డబుల్ కోట్స్ ప్లస్ 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 నమ్, రైట్? ఇప్పుడు ఇక్కడ ఈ స్టేట్మెంట్లో నమ్ వాల్యూ ఏమవుతుంది? ప్రియా పోస్టా? కెన్ ఐ సే ఈ స్టేట్మెంట్లో ఇట్ ఈస్ పోస్ట్. పోస్ట్ అన్నప్పుడు నాకు ఏమవుతుందంటే వాట్ ఎవర్ ద వాల్యూ ఈజ్ దేర్, నమ్ వాల్యూ ఏదైతే ఉందో సేమ్ అదే నమ్ వాల్యూ ఇక్కడ కాపీ అవుతుంది. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ నమ్? 45. సేమ్ వాల్యూ కాపీ అవుతుంది పోస్ట్ అయితే. కానీ ఇక్కడి నుంచి నాకు ఐదర్ నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళినా లేకపోతే పక్కన స్టేట్మెంట్లోకి వెళ్ళినా నాకేం జరుగుతుంది? ఇట్ విల్ బికమ్ వాట్? సో ఇట్ విల్ బి ఇంక్రిమెంటెడ్, రైట్? ఇది ఇంక్రిమెంట్ అవుతుంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వెళ్ళేటప్పుడు అంటే నమ్ ప్లస్ ప్లస్ నుంచి ఇది ఇక్కడికి వెళ్ళేటప్పుడు నాకు ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ 46. సో రైట్ నౌ అంటే ఆపరేషన్ జరిగి అది పక్కన వేరే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ముందు, వేరే వేరియబుల్ ఉంది కాబట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ముందు నాకు నమ్ వాల్యూ ఏమైపోతుంది అక్కడ? కెన్ ఐ సే 46? కరెంట్ వాల్యూ ఆఫ్ నమ్ ఈస్ 46. దిస్ ఈస్ ప్రీ ఇంక్రిమెంట్ అండ్ ఇట్ విల్ బికమ్ వాట్? నమ్ ప్లస్ ప్లస్ నమ్ కాబట్టి సో ఇట్ విల్ బికమ్ 47. అండర్స్టాండ్? సో అవుట్పుట్ ఈజ్ వాట్? 45 and 47. సార్ వాట్ అబౌట్ 46? 46 క్యాలిక్యులేట్ చేసింది, అది మనకు కనిపించదు. సార్ ష్యూరా? ఆర్ యూ ష్యూర్? 100% ష్యూర్. సో లెట్ మీ రైట్ ఇట్. నమ్ వాల్యూ ఈజ్ 49 హియర్. I will make it as 46 for you. Now I'll just write it as system.out.println num plus 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 double quotes plus 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 num, right? So plus plus num. Okay. Now if I execute this, right click, run as Java application. If you see ఇక్కడ నేను ఇనిషియల్ వాల్యూ 46 తీసుకున్నాను కాబట్టి ఎలా ఉంది, అదే ఇనిషియల్ వాల్యూ 45 తీసుకుంటే 45 and 47. Are you able to see 45 and 47? As per our discussion, we have got 45 and 47. Are you able to see the output or not? See the output 45 and 47. Okay. Now మీరు ఇంకొక ఎంసీక్యూ చూడొచ్చు. x = 13, y = z, y, z అని పెట్టాను నేను క్లియర్గా. ఈ ఎంసీక్యూ నేను ఆల్రెడీ మా పెయింట్ డాక్యుమెంట్లో కాపీ చేశాను. మీరు చెక్ చేస్తే ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఈ 3 వేరియబుల్స్కి నేను 3 డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ నేను తీసుకుంటున్నాను. లెట్ మీ ఓపెన్ దిస్. సో దిస్ ఈజ్ మెమరీ లొకేషన్ x అండ్ దిస్ ఈజ్ y అండ్ దిస్ ఈజ్ z. 3 డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ నేను ఇక్కడ తీసుకున్నాను. What is the value of x? Can I say what is the value of x? X, y and then z. 3 values తీసుకున్నాను. 3 different values నేను ఇక్కడ తీసుకున్నాను. x value ఎంత ఇక్కడ? Can I say 13? Value of x is 13.
ఇనీషియల్గా ఎక్స్ వాల్యూ 13 కదా, వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నా కాబట్టి ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏం జరుగుద్ది, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1, రైట్. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఎక్కడ కాపీ అవుద్ది, కెన్ ఐ సే 2x అంటే ఫస్ట్ నాకేం జరిగింది, అసైన్మెంట్ జరిగింది, తర్వాత ఎడిషన్ జరుగుతుంది. నౌ ఇదే వాల్యూ ఎక్కడ కాపీ అవుతుంది నాకు, ఎక్స్లోకి. సో కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై రైట్ నౌ, వాట్ ఎవర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ దేర్. సో అందుకనే నాకు ఇక్కడ వై వాల్యూ ఏమొస్తుందంటే ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అదే కాపీ అవుతుంది, విచ్ ఈస్ 13. కానీ నేను నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళేటప్పటికి ఎక్స్ వాల్యూ ఏమైపోద్ది నాకు అంటే, ఫస్ట్ ఈ స్టేట్మెంట్లో నాకు అసైన్మెంట్ జరిగిపోయింది, నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం జరగాలి, అడిషన్ జరగాలి. అందుకే ఈ వాల్యూ డిలీట్ అయిపోయి నాకు ఏ వాల్యూ వస్తుంది, అప్డేటెడ్ వాల్యూ అంతా కెన్ ఐ సే ఇట్ యాజ్ 13 అల్లా ప్లస్ 1 యాడ్ అయ్యి 14 అయిపోయింది. 13 అల్లా ప్లస్ 1 యాడ్ అయ్యి 14 అయిపోయింది. ఇప్పుడు రైట్ నౌ ఎక్స్ వాల్యూ 14, వై వాల్యూ 13. అండర్స్టాండ్. పోస్ట్ ఇంక్రిమెంట్ అయినప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి. నౌ జెడ్ వాల్యూ దగ్గరికి వస్తున్నాను. జెడ్ వాల్యూ అంటే ప్లస్ ప్లస్ ఎక్స్, కరెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత 14, ప్లస్ ప్లస్ ఎక్స్ అంటే ఏం జరుగుతుంది, ప్రీ ఇంక్రిమెంట్. కెన్ ఐ సే ఇప్పుడు ఎక్స్ వాల్యూ నాకు ఏమవుతుందంటే ప్లస్ ప్లస్ ఎక్స్ అన్నప్పుడు ఫస్ట్ నాకు ఎక్స్ వాల్యూ 14 అల్లా 15 అవుతుంది, 14 అల్లా 15గా కన్వర్ట్ అయిపోతుంది 15. నౌ ఇదే ఎక్స్ వాల్యూ నాకు ఎక్కడ కాపీ అవుద్ది, జెడ్లో కాపీ అవుద్ది, విచ్ ఈజ్ వాట్ 15. ఆన్సర్ ఈజ్ 15 ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఈజ్ 13 అండ్ జెడ్ వాల్యూ ఈజ్ 15. అండర్స్టూడ్. సో ఇదే అవుట్పుట్ని నేను ఇప్పుడు దీన్ని ఎక్లిప్స్లో ఎగ్జిక్యూట్ చేస్తే, లెట్ మీ జస్ట్ రైట్ ఇట్. int x is equal to, can I say it as 13 comma y comma z. Okay, now I'll just write it as y is equal to x plus plus, z is equal to plus plus x, and then system.out.println x plus double quotes plus y plus double quotes plus z and rasi. Now if I run this program 15 13 15, am I getting as per my tracing of the program, yes or no? దట్స్ వాట్ ద థింగ్ ఇస్. ప్రీ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ గురించి మాట్లాడదాం. ప్రీ డిక్రిమెంట్ అంటే ఏంటంటే మైనస్ మైనస్ ఎక్స్, సేమ్ మైనస్ మైనస్ ఎక్స్. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మైనస్ మైనస్ ఎక్స్ అంటే ఏం జరుగుతుందంటే, ఇక్కడ మైనస్ మైనస్ ఎక్స్ అంటే ఏం జరుగుతుందంటే, మైనస్ మైనస్ ఎక్స్, ఎక్స్ మైనస్ మైనస్ అన్నాను. మైనస్ మైనస్ ఎక్స్ అంటే కెన్ ఐ సే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1, ఈవెన్ ఎక్స్ మైనస్ మైనస్ అన్నా ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. కానీ మైనస్ మైనస్ ఎక్స్ అంటే ప్రీ డిక్రిమెంట్. ప్రీ డిక్రిమెంట్ అంటే ఏంటి, డిక్రిమెంట్ ఫస్ట్ జరుగుద్ది మనకి, అవునా కదా. అంటే లెటస్ సే ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ కనుక 10 తీసుకున్నాను అనుకోండి, 10 తీసుకుంటే ఎక్స్ మైనస్ మైనస్ ఎక్స్ ప్రీ డిక్రిమెంట్ ఫస్ట్ డిక్రిమెంట్ జరిగిపోద్ది. ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత 9, ఎక్స్ మైనస్ మైనస్ అంటే సేమ్ 9 వాల్యూ కాపీ అవుద్ది. అదే ఎక్స్ వాల్యూ ఇక్కడ ప్రింట్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ 8 అవుతుంది. అండర్స్టూడ్. అంటే సేమ్ ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఎలాగో ప్రీ డిక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్ కూడా సేమ్ అలానే. ఓకే, సేమ్ అలాగే వర్క్ అవుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్స్ ఇవాల్యుయేట్ చేద్దాం. అసలు ఎంసీక్యూస్గా ఇచ్చేవి ఇవే అనమాట, ఇదే నా టార్గెట్. దీన్ని ఒకసారి కంబైన్ చేద్దాం. అంటే నేనేం రాస్తున్నానంటే, లెట్ మీ జస్ట్ రైట్ ఇట్, ఐ ఈక్వల్ టు 45 system.out.println ఐ ప్లస్ 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 ఐ అని రాస్తాను. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా రాసినప్పుడు ప్లస్ ప్లస్ ఐ, ఐ ప్లస్ ప్లస్ రాసినప్పుడు ప్రాపర్ స్పేసింగ్ ఇవ్వండి, లేకపోతే మీకు సింటాక్టికల్ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది నేను ఒక ఎంసీక్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, అందుకని ఎంసీక్యూలో అంటున్నాను. ఐ వాంట్ టు మేక్ దిస్ వీడియో యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. ఇలా నేను రాశాను. ఇప్పుడు చెప్పండి ఏం జరుగుతుంది ఇక్కడ. చాలా సింపుల్. ఏముంది సార్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ ప్లస్ ప్లస్. మీరు గమనిస్తే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 45. సో దిస్ ఈజ్ 45 అండ్ దిస్ ఈజ్ 47. అవుట్పుట్ ఆఫ్ 45 ప్లస్ 47 ఎంత, కెన్ ఐ సే 92. 45 ప్లస్ 47, కెన్ ఐ సే ఇట్ యాజ్ 45 ప్లస్ 47 విచ్ ఈస్ 92. ఇది ఇలా వద్దు సార్ నాకు, ఐఎమ్ గోయింగ్ టు సే ఐ ప్లస్ ప్లస్ అన్నాను. ఇప్పుడు చెప్పండి అవుట్పుట్ ఏంటి. ఐ ప్లస్ ప్లస్ అంటే సేమ్ ఇదే ఎగ్జాంపుల్, ఐ ప్లస్ ప్లస్ అన్నాం అనుకోండి, అంటే ఐ ప్లస్ ప్లస్ అండ్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు చెప్పండి, నౌ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ, ఐ ప్లస్ ప్లస్ అన్నాను. ఇప్పుడు నాకేం జరుగుతుంది ఇక్కడ, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ. ఇక్కడ 45 వస్తుంది ఈ స్టేట్మెంట్లో. ఇట్ ఈస్ 100% ఇట్ ఈస్ 45, 100% 45. కానీ ఇది ట్రావెల్ చేసే టైంలో అంటే ఏంటి, ఇది 45, కానీ ఇది ట్రావెల్ చేసే టైంలో నాకేం జరుగుతుంది, ఇది ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేసే టైంలో ఇట్ విల్ బికమ్ 46. ఇట్ విల్ బికమ్ 46. అండ్ దెన్ ఇదేమైపోతుంది ఇక్కడ 46 అలా ఇక్కడికి వచ్చినప్పుడు,
సో సేమ్ 46 నాకు కాపీ అవుతుంది, ఎందుకంటే ఇది పోస్ట్ ఇంక్రిమెంటే కాబట్టి 46 అవుతుంది. నౌ 45 ప్లస్ 46 ఎంత? కెన్ ఐ సే 91. నౌ ఇఫ్ ఐ ప్రింట్ లెట్ అస్ సే ఐ వాల్యూ ఇప్పుడు ప్రింట్ చేస్తే నాకేమవుతుంది ఇక్కడ 45 ప్లస్ 46 91 అంటే ఇట్ విల్ బికమ్ లెట్ అస్ సే ఐ ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఇట్ ఈస్ 47. అంటే ఇక్కడ సేమ్ వాల్యూని కాపీ చేసింది, కానీ నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంటుంది, నాకు ఇంక్రిమెంట్ అవుతుంది కదా, అందుకనే 47. సార్ కొంచెం డౌట్ ఉంది సార్, ఇదే గైస్ మీ టార్గెట్, సో ఇదే జాగ్రత్తగా వినాలి. ఒక 5 minutes ఎక్స్ట్రా అయినా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ పర్ఫెక్ట్లీ, డోంట్ వరీ. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఐ ప్లస్ 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 ఐ ప్లస్ ప్లస్ అయిన తర్వాత ఐని ప్రింట్ చేశాను. ఇంటర్వ్యూ ఇచ్చే క్వశ్చన్స్ ఇవి, జాగ్రత్తగా వినండి. ఐ 45 అన్నా కాబట్టి పోస్ట్ ఇంక్రిమెంట్ 45 అలాగే ఉంటుంది, ప్లస్ ఐ ప్లస్ ప్లస్ అన్నాను, కానీ ఇది ట్రావెల్ అయ్యే టైంలో నాకేం జరుగుతుందంటే 45లో 46 అయిపోతుంది, ఇక్కడ 46 వాల్యూ వస్తుంది, ఇది కూడా పోస్ట్ ఇంక్రిమెంటే. ఇప్పుడు నాకేమవుతుంది 45 ప్లస్ 46 అవుతుంది, విచ్ ఈజ్ 91. ఓకేనా, 91. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్లో వచ్చినప్పుడు ఇక్కడ 46 ఉంది, కానీ ప్లస్ జరగలేదు, అందుకనే ఇక్కడ 47 జరుగుతుంది. నౌ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ 91 and 47 పర్ఫెక్ట్. సార్ అర్థమైంది కదా. సో ఇదే వేలో సో వీ కెన్ డూ వన్ మోర్. సో ఇంట్ ఐ కామా జే అంటాను. నౌ ఐ జస్ట్ సే ఇట్ యాజ్ జే ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ ప్లస్ మైనస్ ఐ. సో ఫస్ట్ మైనస్ ప్లస్, ఓకే, ఐ ప్లస్ ప్లస్ ఐ అని రాసాను. కెన్ యూ ప్లీజ్ ఇవాల్యుయేట్ దిస్? ఎస్, ఎవాల్యుయేట్ చేయగలరా అంటే ఎస్, ఈజీగా ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు? సో ఒకసారి మనం ఇది మొత్తాన్ని పెయింట్ డాక్యుమెంట్లో సో మనం రాసేద్దాం. ఐ ప్లస్ ప్లస్ సో వచ్చింది కదా, నేను ప్రతి ఒక్కదాన్ని సపరేట్గా రాస్తాను. మైనస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ప్లస్ ఐ, ఇదే కదా మనం రాసిన స్టేట్మెంట్. మీరు కనుక గమనిస్తే ఇక్కడ సో అన్నిటికీ నేనేం చేస్తానంటే ఒక యారో డ్రా చేస్తాను. ఫస్ట్ బై డిఫాల్ట్ ఒక యారో డ్రా చేస్తాను అన్నిటికీ. ఓకే, బై డిఫాల్ట్ ఒక యారోని డ్రా చేస్తాను ఇక్కడ, అండ్ ఇక్కడ కూడా ఒక యారోని డ్రా చేస్తాను. ఇప్పుడు ఒకసారి ఎక్కడైతే పోస్ట్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయో, అది పోస్ట్ ఇంక్రిమెంట్ అయినా పోస్ట్ డిక్రిమెంట్ అయినా, అక్కడ ఒక యారోని ఒక్క దగ్గర నుంచి ఇంకో వేరియబుల్కి నేను రాస్తాను. ఇది పోస్ట్, ఇది కూడా ఇక్కడి నుంచి ఇక్కడ రాస్తాను పోస్ట్ కాబట్టి నో ప్రాబ్లం. ఇఫ్ యూ సీ ఇది కూడా పోస్టే, ఇక్కడి నుంచి ఇక్కడ రాశాను, అంటే వాల్యూ ఏమవుతుంది అక్కడ నాకు అప్డేట్ అవుతున్నట్టు. ఓకే, నా ఇప్పుడు ఇవాల్యుయేట్ చేద్దాం. 45 పోస్టా ప్రియా? పోస్ట్, సేమ్ వాల్యూ కాపీ అవుతుంది 45. ఓకే, సేమ్ వాల్యూ కాపీ అవుతుంది 45. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ 45, కానీ ఇది పోస్ట్ కాబట్టి ఇది ట్రావెల్ చేసే టైంలో ఎంత అవుతుంది నాకు 46గా ఇంక్రిమెంట్ అవుతుంది. ప్రియా పోస్ట్ ఇది డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ 46 అలా అగైన్ ఇదేమవుతుంది నాకు 45 ప్లస్ అన్నాను. నా ఇక్కడే 40 అయిపోతుంది ప్రీ కాబట్టి, ఇది ప్రియా పోస్ట్. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఐ 45, సేమ్ 45, కానీ ప్రియా పోస్ట్ ఇది పోస్ట్ కాబట్టి దిస్ విల్ బికమ్ 45 వల్ల అగైన్ 46 అవుతుంది. ఇక్కడ ప్రియా ప్రీ కాబట్టి 47. మీరు గమనిస్తే వాట్ ఈస్ అవుట్పుట్ ఇప్పుడు రైట్ నౌ 45 మైనస్ 45 ప్లస్ 47. సో మీరు గమనిస్తే ఇక్కడ సో ఈ రెండు 45s క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఈ రెండు 45s క్యాన్సిల్ అయిపోతాయి, అండ్ 45 ప్లస్ 47 విచ్ ఈస్ 92 ఈజ్ ద అవుట్పుట్. ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తాను, system.out.println ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను, అండ్ ఆల్సో జే వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. వాట్స్ ద వాల్యూ ఆఫ్ ఐ? కెన్ ఐ సే 47? సో అవుట్పుట్ వచ్చి 47 వస్తుంది, ఐ వాల్యూ 47 అండ్ జే వాల్యూ ఎంత 92. నౌ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటే 47 and 92 పర్ఫెక్ట్. సో ఇలాంటి ప్రాబ్లమ్సే అడుగుతారు. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. సో దీనికి ఎక్స్టెన్షన్ వీడియో ఒకటి ఉంది, అది ట్రికీ MCQ క్వశ్చన్స్. దీని బేస్ మీద ఇది చాలా ఎక్కువగా అడుగుతాడు ఇంటర్వ్యూవర్. సో జాగ్రత్తగా దీన్ని వర్కౌట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే నాకు కింద కమెంట్ చేయండి, ఐ విల్ రెస్పాండ్ 100%. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ దిస్ సెషన్.